మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఈరోజు అరెస్ట్ కావడం జరిగింది. హైదరాబాద్లో విజయవాడ పోలీసులు ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. యాక్చువల్గా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా లోకేష్ గారు రెడ్ బుక్ అంటున్నారు కదా, ఖచ్చితంగా వల్లభనేని వంశీని మూసేస్తారు అని చెప్పి అందరూ అనుకున్నారు. కానీ 7-8 నెలలు అయిపోయినా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఆయన మీద కేసులు అంటే ఉన్నాయి కానీ సీరియస్ యాక్షన్ అయితే తీసుకోలేదు. ఇదిగో అరెస్ట్ అదిగో అరెస్ట్ అనే వార్తలు వచ్చాయి. కానీ దాని మీద పార్టీ క్యాడర్లో కూడా కొంచెం వ్యతిరేకత ఉంది. ఏంటి వీళ్ళు ఇన్ని తప్పులు చేసినా, పబ్లిక్గా ఇన్ని తప్పులు చేసినా, ఈవెన్ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పార్టీ ఆఫీస్ మీద దాడి చేసి ఆ కేసులో ఇరుక్కున్నప్పటికీ వాళ్ళ మీద చర్యలు తీసుకోవట్లేదు, అధికారం వీళ్ళది ఉన్నప్పటికీ అని చెప్పి క్యాడర్లో ఒక అసంతృప్తి అవుతూ ఉంది. బట్ ఈ రోజు అయితే గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఈ వల్లభనేని వంశీ అనే పర్సన్ చంద్రబాబు నాయుడు గారిని, అదేవిధంగా నారా లోకేష్ గారిని, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని వ్యక్తిగతంగా విమర్శించడం జరిగింది. అదే పార్టీలో చాలా కాలం పనిచేసిన వల్లభనేని వంశీ ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకుల్ని, ఆ పార్టీలో ఉన్నటువంటి కుటుంబ సభ్యుల్ని అంత ఘోరంగా అవమానించడం అనేది సమంజసమైన విషయం కాదు. ఏదన్నా విధానపరమైన మాటలు మాట్లాడాలి కానీ వ్యక్తిగత విమర్శలు కరెక్ట్ కాదు, అది ఏ రాజకీయ నాయకుడికైనా. బట్ ఇప్పుడు ఈ కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ టీడీపీ ఆఫీసు గొడవ విషయంలో అక్కడికి వెళ్ళి కార్డులు ధ్వంసం చేయటం, ఆఫీస్లో ఫర్నిచర్ అంతా ధ్వంసం చేయటం, అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల్ని ఇబ్బంది గురి చేయటం, ఇవన్నీ చేశారు. ఇవన్నీ జరిగిన తర్వాత ఆ ఆఫీస్లో పనిచేస్తున్న వ్యక్తి సత్యదేవ్ అనే పర్సన్ సాక్ష్యాలు ఇవ్వడంతో దాని మీద కేసు తీసుకుని పోలీసులు ఆ చేసినటువంటి వ్యక్తుల మీద చర్యలు తీసుకున్నారు. కొంతమంది అరెస్టులు చేయడం జరిగింది, వాళ్ళకి బెయిల్ వచ్చినాయి. అదేవిధంగా వల్లభనేని వంశీకి కూడా బెయిల్ వచ్చింది, బయట తిరుగుతున్నారు. ఆ తర్వాత కొన్ని రోజులకి ఈ సత్యదేవ్ అనే వ్యక్తి అసలు దీనికి నాకు ఎటువంటి సంబంధం లేదు, కేసు వాపస్ తీసుకుంటున్నాను అని చెప్పి కోవడం జరిగింది. పోలీసులు విచారణ చేయగా తేలింది ఏంటంటే ఈ సత్యదేవ్ అనే పర్సన్ని వల్లభనేని వంశీ అనుచరులు, వల్లభనేని వంశీ భయపెట్టి ఆ కేసు వాపస్ తీసుకునే ప్రయత్నం చేశారు అని చెప్పి ఇప్పుడు వార్తలు రావడం జరిగింది. దాని ఆధారంగానే వల్లభనేని వంశీని ఇప్పుడు అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ టీడీపీ ఆఫీస్ ధ్వంసం కేసులో వల్లభనేని వంశీ పైన కేసు ఉంది. ఇప్పుడు ఈ సత్యదేవ్ అనే పర్సన్ని కిడ్నాప్ చేసి భయపెట్టి ఒక కంప్లైంట్ని వాపస్ తీసుకునే ప్రయత్నం చేశారు అన్న కేసులో వల్లభనేని వంశీని అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆయన వైఫ్కి నోటీసులు ఇవ్వడం కూడా జరిగింది. ఇప్పుడైతే ప్రస్తుతానికి విజయవాడకి తీసుకొస్తున్నారు అని చెప్పి ఒక సమాచారం ఉంది. బట్ కూటమి ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కొంచెం పెద్ద తరకే ఎవరన్నా అరెస్ట్ అయ్యారు అంటే కనుక వల్లభనేని వంశీ అని చెప్పుకోవాలి. ఎందుకంటే టీడీపీ శ్రేణుల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ఈయన మీద చర్యలు తీసుకోవట్లేదు. కూటమి ప్రభుత్వం తప్పులు చేసిన వాళ్ళని గాలికి వదిలేస్తుంది, ఎత్తి చూపించి వదిలేస్తుంది, వాళ్ళు చేసిన తప్పులు ఎత్తి చూపించి వదిలేస్తుంది. వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవట్లేదు అనే అభిప్రాయం కొంతమంది ప్రజల్లోనే ఉంది, టీడీపీ శ్రేణుల్లో అయితే భయంకరంగా ఉంది. ఇప్పుడు ఈ వల్లభనేని వంశీ అరెస్టుతో ప్రభుత్వం ఏమి కూల్గా లేదు, సీరియస్ యాక్షన్లోనే ఉంది అని చెప్పి అర్థమవుతుంది.